గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ యువర్ బై కార్తిక్. సో నేను ఈరోజు వచ్చేసి ప్రాంక్ చేద్దాం అనుకున్నా కార్తిక్ అండ్ నరసింహ ఇద్దరి పైన. ఏంటంటే నేను ఇక్కడ నుండి వీడియోస్ చేయను, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి చేద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలీదు. యాక్చువల్గా ఇంతకుముందు నార్మల్గా చెప్పిన ఎలా అవుతాడనేసి, బట్ అప్పుడు కొంచెం బాధగా ఫీల్ అయిపోయిండు. వెళ్ళిపోతామని ఎన్నిసార్లు అడిగిన, చాలాసార్లు కాల్ చేసిండు అనమాట. సో ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి చెప్పి చూద్దాం ఏమంటాడో, తన రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కానీ నిజంగా అన్న పెళ్ళి కాదు, జస్ట్ వీడియో వరకు అంతే. ఎందుకు పిలిచిన అంటే నేను ఒకటి చెప్దాం అనుకున్నాను మీకు ఇద్దరికి. యాక్చువల్గా మొన్న చెప్పాను కదా, నేను మా ఇంట్లో మ్యారేజెస్ చూసారు. సో కొన్ని రోజుల్లో మ్యారేజ్ ఉందనేసి. కానీ అప్పుడు నువ్వు ఒక డౌట్ అడిగినావు నన్ను, అక్క నువ్వు వీడియోస్ చేస్తావా చేయవా అనేసి. చాలాసార్లు కాల్ చేసినావు నాకు, ఆ రోజు మెసేజ్ కూడా చేసినావు, అడిగినావు. బట్ నేను ఒకటే మాట చెప్పిన, అయినా సరే నేను వీడియోస్ చేస్తా, చేయకుండా ఆపను అనేసి. కానీ యాక్చువల్గా అన్న ఏమన్నాడంటే ఓకే చేసుకో అని అన్నాడు. తర్వాత ఏమనిపించిందో నాకు తెలీదు. రీసెంట్గా నాకు కూడా తెలిసింది వద్దు అనేసి చెప్పిండు. సో అందుకని మీకు అంటే సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కాబట్టి చెప్దామనేసి, మీకు కూడా చెప్దామని అనుకున్నా. సో ఇప్పటి నుంచి వీడియోస్ చేయడానికి రాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సీరియస్? ఎస్, నిజంగా. అందుకే చెప్దామనేసి నేను వచ్చిన. ఎవరితోని? మ్యారేజ్ అయ్యేతో దాన్ననే వద్దన్నాడు. అందుకనేసి, ఎందుకంటే మ్యారేజ్ అవుతున్నప్పుడు అంటే వాళ్ళు వద్దన్నప్పుడు మనం కూడా చేయొద్దు కదా, వాళ్ళ మాట వినాలి. ఫస్ట్ నీకు ఫస్ట్ ఓకే అన్నాడు. సరే అని చెప్పేసి నేను కూడా ఓకే నేను చేస్తా కంపల్సరీగా అని చెప్పిన. కానీ తర్వాత నాకు రీసెంట్గా 1-2 days బ్యాక్ వద్దు అనేసరికి చెప్తున్నా. ఎందుకు నీళ్ళు వస్తున్నాయి? చెప్పమా ఇంకా అంతే, ఇప్పటి నుంచి వీడియోస్ చేయట్లేదు. సో ఇదే లాస్ట్ వీడియో అని అనుకుంటున్నా. ఒకవేళ ఇన్ కేస్ వస్తే పర్లేదు, చేస్తా. ఇద్దరికి ఎందుకు? నువ్వు అంత సడన్గా వెళ్ళిపోతావు అంటే ఎట్లక్క? నువ్వు మరి ఇన్ని రోజులు 2 daysకే వీడియోస్ తీసి ఇట్లా వెళ్ళిపోతా అంటే అది సడన్గా అట్లా వచ్చేసింది. నేను అంతకుముందు కూడా చెప్పిన, అంటే చేస్తానని చెప్పిన. మెసేజ్ చేసినావు, నేను చూసినా అన్నీ చూసినా, కానీ ఒప్పుకుంటే నేను కన్ఫర్మ్గా వస్తా. ప్రామ్ కూడా వేసినావు. ఇప్పుడు అదే ప్రామ్ని బ్రేక్ చేసి నువ్వు అంటే అప్పుడు అడిగాను కాబట్టి ఓకే నేను వస్తా కంపల్సరీ చేసుకో అని చెప్పిండు కాబట్టి నేను నీకు ప్రామిస్ చెప్పాను. కానీ తర్వాత చెప్పేసరికి నేను కూడా అదే క్వశ్చన్ వేస్తే నేనేం మాట్లాడలేను కదా. నువ్వేమనుకుంటున్నావు? అంటే ఉండమంటున్నావా లేకపోతే? నువ్వు ఉండాలని మాకు ఉండాలని ఉంది, బట్ నాకు కూడా వెళ్ళాలని అయితే ఏం లేదు. కానీ వాళ్ళ మాట వినాలి కదా మనం కూడా. మీకు ఫస్ట్ చెప్తే మీరు ఏదో ఒకటి అంటారని చెప్పేసి నేను చెప్పలేదు. ఎందుకంటే చేసినాను కాబట్టి అందరికీ తెలియాలనేసి నేను కెమెరా ముందుకు వచ్చిన. వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? నాకు అస్సలు అయితే లేదు. ఎందుకంటే నువ్వు ఒక 2 days ఒక 2-3 వీడియోస్ చూసినావు అంతే. ప్లస్ మళ్ళీ ఇట్లా నువ్వు ఆల్రెడీ ఇన్స్టాలో మెసేజ్ చేసినావు నాకు, అరే నాకు ఇట్లా మ్యారేజెస్ చూస్తున్నారా అంటే ఓకే అక్క మరి వస్తావా వీడియోస్కి కన్ఫర్మ్గా అంటే వస్తారా? కన్ఫర్మ్గా వస్తా, నాకు ప్రామి అంటే ఇప్పుడు ఆయన వద్దా నేను అట్లా అని ఇట్లా అని అంటే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. నేను ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో వినలేము, ఎందుకంటే ఎదుటి వ్యక్తిని బట్టి ఉంటుంది అది. సో అట్లా అనేసి చెప్పాలనేసి, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు తను వెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుంది? నెక్స్ట్ నాకు కూడా అలానే ఒక వీడియో వస్తుంది. సో అలా కావద్దు అనేసి నేను మీ ముందు మీ దగ్గరకు వచ్చి చెప్పాలనేసి చెప్తున్నా. అసలు ఇట్లా సడన్గా డెసిషన్ తీసుకున్నావు. యాక్చువల్గా అసలు ఉండాలనే ఉంది, కానీ ఏంటంటే అన్న చేతిలో లేదు కదా.
సో ఇప్పుడు వస్తున్నాయి మాకు వస్తున్నాయి. నువ్వు అట్లా సదాకి అయిపోతా అంటే మాకు ఎంత బాధ అవుతుందో తెలుసా. సో గైస్ ఇప్పుడైతే అక్క ఇట్లా మ్యారేజ్ చూస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ వద్దంటున్నాడు అని. ఇప్పుడు అక్క వద్దంటుంది, వెళ్ళిపోతా అంటుంది. ఇప్పుడు ఇందాకనే ఒక వీడియో తీసినాము, విక్కీ ఇట్లా చేస్తుండు అంటే ఇక ఈ అక్క కూడా వెళ్ళిపోతున్నా అంటే ఇక నేను ఎట్లా ఒప్పుకోవాలి. ఇక నేను నరసింహనే చేసుకుంటూ ఉండాలి. అదొక ఫీలింగ్ ఉంటుంది గైస్, మీకు కూడా తెలుసు అది ఎట్లుంటుందో. కానీ ఏడుపు వస్తుంది కానీ బయటికి తీయలేను. ఎందుకు మీరు ఇద్దరు చేయొచ్చు కదా, నేను లేకపోతే ఇంకా మంచిగా చేయొచ్చు. ఇంకా మంచిగా అంటే ఇంకా కంటెంట్ చెప్పమంటే ఓకే, నేను చెప్పి మీకు బ్యాక్ సపోర్ట్గా ఉంటా, నేను కంటెంట్స్ కూడా నాకు వద్దు. కానీ నేను యూట్యూబ్ ఛానల్ నుండి నాకు వీడియోస్ చేయి, కావాలంటే 1 hour నుండి పో, నీ లేదంటే మేమే ఆడిపోస్తాం. అది కాని పని, రాలేను. నేను చెప్పగలను, కావాలని మీతో తీపించగలుగుతా, కానీ నేను వీడియోలోకి రాలేను. సడన్గా మీ హస్బెండ్ వద్దంటుండ. ఫస్ట్ ఓకే అన్నారు, కానీ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా తెలుస్తుంది కదా. సో అట్లా అనేసి అంత ఆలోచించి తర్వాత చెప్పిండు వద్దు వీడియోస్, కావాలంటే బ్యాక్ సపోర్ట్గా ఉండు, అన్నీ చెప్పు, చేయించు, కానీ నువ్వు మాత్రం వీడియోలలో ఉండొద్దు అని అన్నాడు. సో అందుకనేసి మీకు చెప్పాలనేసి నేను చెప్తున్నాను. ఇందాక నేను ఎంత హ్యాపీగా ఉండే, మేము ఇట్లా పోయి ఇట్లా వచ్చేసరికి అందుకే మీ హ్యాపీ మూమెంట్ని సాడ్ మూమెంట్గా చెయ్యొద్దు అని చెప్పేసి నేను వీళ్ళతో కలిసి ఉన్నాను. సో సడన్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఏ కార్తీక్, కార్తీక్ కెమెరా తిప్పి ఇట్రా. కార్తీక్ బయటికి పోదా కార్తీక్ ఇక్కడ రాను. ఏ కార్తీక్ ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడుస్తలేదు, బయటికి వచ్చిన ఏడుస్తున్నదే తెలుస్తుంది కానీ ఏముంది. అయ్యా నువ్వు ఏడుస్తున్నావా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అక్క నువ్వు ఇట్లా సడన్గా డిసిజన్ తీసుకోక ఫోన్ ఆయన ఫోన్ చేసి మాట్లాడతా. వద్దు, నేను చెప్పాలి కాబట్టి మీకు మాట చెప్తున్నాను. సో నేను లేకపోయినా కూడా నేను మీకు బ్యాక్ సపోర్ట్ ఉండి నేను చేయించగలుగుతా వీడియోస్. బ్యాక్ సపోర్ట్ అవసరం లేదు, కంటెంట్ అవసరం లేదు. నువ్వు నాతో యూట్యూబ్ ఛానల్ ఉండి చేయి అంతే. యాజ్ వెల్ as నేను మొన్న కూడా నీకు యూట్యూబ్ ఛానల్కి రా అని కూడా చెప్పిన. మీరు రా, నువ్వు రా అంటే అరే ఫస్ట్ రా అంటే ఓకే అన్నావు, దాని తర్వాత మొత్తానికి ఓకే అన్నావు, ఉంటా అన్నావు. మొన్న కానీ నేను అనుకోలేదు కదా ఇలా జరుగుతుంది నా లైఫ్, ఇట్లా చూస్తారో ఇలా వస్తారో అనేసి. అక్క ఫోన్ అక్క నేను మాట్లాడతా. వద్దు కార్తీక్, నేను మాట్లాడే వచ్చిన, లేకపోతే నేను చాలా వరకు మాట్లాడి కన్విన్స్ చేసి వచ్చిన. లేదు గైస్, ఇట్లా అక్క మొత్తం సడన్ డిసిషన్ తీసుకుంటుంది. ఇందాక విక్కీ వెళ్ళిపోయింది, ఇప్పుడు అక్క వెళ్ళిపోతా అంటే మేము ఏం కావాలి గైస్. అండ్ యాజ్ వెల్ as మీ సపోర్ట్గా ఉన్నాయని ఎవరో ఒకరు ఉండాలి కదా గైస్ టీమ్ మెంబర్స్లా. అందుకని ఇంకా నరసింహ ఏడుస్తుండు. అండ్ ఏమంటారు లేదంటే జస్ట్ కల్వనికైనా వస్తావా? మీ హస్బెండ్కి తెలియకుండా వీడియోస్ ఇద్దాం. అట్లా ఎట్లా చేస్తాను, అట్లా చేయలేను కదా. మీ హస్బెండ్ ఫోన్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసేసి అవన్నీ చేయలేను కదా, అట్లా చేయొద్దు కదా. చేయొద్దండి, అది కూడా కరెక్టే. పెళ్ళైన కొత్తల్ని ఇట్లా చేస్తే బాగుండదు. ఏమో గైస్, ఈ అక్క ఇట్లా సడన్ డెసిషన్ తీసుకుంటుంది, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అస్సలు ఇన్నర్ ఫీలింగ్ అనేది వేరే ఉంది, అది బయటికి చెప్పలేకపోతున్నాను. సరే ఏంటి చెప్పు, ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పు. నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు, ఇక నేనేమో ఒప్పుకోవట్లేను. మీ హస్బెండ్ ఏమో వెళ్ళు అవసరం లేదు అంటుండు. నీ ఇన్నర్ ఫీలింగ్ అని చెప్పరా? అక్కకి ఉండాలనిపిస్తుంది. అక్క ఉంటేనే ఇప్పుడు వీడియోస్ అన్నీ అంటే మంచిగా వస్తాయి. ఇద్దరితో అస్సలు రాదు. ముందే విక్కీ వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ అక్క వెళ్ళిపోతుందంటే ఇంకా వెళ్ళి తీస్తాం వీడియోస్. అక్క అయితే వెళ్ళిపోతా అంటుంది గైస్, అక్క అయితే వెళ్ళిపోతా అంటుంది టోటల్గా. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటుంటుంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అక్క నువ్వు మాట్లాడి నీకే ఒక్క మాట కూడా ఓకే, ఇప్పుడు నేను చేయలేను కాబట్టి మీ ఇద్దరుండి
యూట్యూబ్ ఛానల్ మొత్తం మీరే చూసుకోవాల్సి వస్తుంది. మంచిగా చేయండి, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఉంటా. మీరు ఏది అడిగినా కూడా నేను చెప్తా. బట్ ఏంటంటే మీ మధ్యలో నేను ఉండను అంతే. ఓకేనా? ఇది ఓకేనా? హ్యాండ్ షేక్ అవుతున్నాయి అడా. ఎందుకు? ఒకలాంటి సరే గైస్, చెప్పాను కదా ఇలా ఉండట్లేదు అనేసి. ఇప్పుడు నిజం ఏంటో చెప్పన్నా. సీరియస్ మ్యాటర్లా మాట్లాడుతున్నట్టు నాకు నవ్వు వస్తుంది. నేను పోతా అంటే కాదు, నేను పోతున్నా కదా. నేను పోయినా సరే, ఎంతమంది పోయినా సరే మీరు లేరా చేయనీకి? ఒక మంచిగా ఉండేవాళ్ళు ప్లస్ మంచిగా చేసేవాళ్ళు ఉంటే నేను తీసుకోగలుగుతా. ఇప్పుడు ఎవ్వరు అంతా ఉండట్లేరు, ఇట్లా చేస్తారు, ఇట్లా పోతురు. ఇప్పుడు ఇందాకనే విక్కీ అట్లా మాట్లాడిండు, చూశారు కదా, వీడియో అప్లోడ్ చేసేసినాను. అండ్ లాస్ట్ రికార్డింగ్ కూడా చూసారు కదా ఎట్లా మాట్లాడిందో. అండ్ ఇప్పుడు ఈ అక్క కూడా ఇట్లా మ్యారేజ్ అవుతుంది నేను వెళ్ళిపోతా అంటే అసలు అయితే లేదు. ఇక లాస్ట్ డిసిషన్ నువ్వే తీసుకుంటున్నావు. ఇక నేనేం చేయలేను. మళ్ళీ మీ హస్బెండ్తో గొడవలు కావద్దు, ఏజ్ కావద్దు అని వెళ్ళిపోతున్నాను. ఓకే. ఎందుకంటే నేను వెళ్ళిపో అనేది ఒక డైరెక్ట్గా నువ్వు అవసరం లేదు అట్లా అంటే నేను ఉండాలి, నాకు ఉంటేనే మంచి ఫ్రీడమ్ ఉంటుంది, అందరితోనే మంచి వీడియోస్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఏమన్నా హస్బెండ్తోనే ఏమన్నా అవ్వగల, మళ్ళీ ఏమైనా బ్యాడ్గా ఫీల్ కాగల, ఇట్లా గొడవలు ఏమైనా అయితే అని వెళ్ళిపోక మళ్ళీ ఎంతకైనా మంచిది. నేనేమో సో చూసారు కదా గైస్, నేను ఇప్పటి నుండి వీడియోస్ చేయాలనుకోవట్లేదు టీంలో, కానీ చెప్పాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఒకవేళ నేను వీడియోస్లో కనిపించకపోయినా కామెంట్స్ వస్తాయి, అది నాకు కూడా తెలుసు. సో కామెంట్స్ రాకముందే ముందు చెప్తే బాగుంటుంది అనేసి చెప్పాలనుకున్నా. చూడండి, కార్తీక్ ఏడుస్తున్నాడు, ఏదో నేను ఏదో పైకి పోయినట్టు ఏడుస్తుండేనా. అయితే హ్యాపీగా పంపించాలనుకుంటున్నాను. నేను లాస్ట్ డిసిజన్ నేను కూడా చూసుకున్నాను. ఓకే సరే, ఇప్పుడు నిజం చెప్పమంటా? నిజం అంటే వెళ్ళిపోతున్నా అని చెప్తావు ఎట్లా అయినా, ఇంకేముండే నిజం చెప్పాలా అదే కదా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో ఏం చెప్పినా నేను తనకి? నేను ఒకటి చెప్తాను అని అన్నాను. తినకి నేను ఫస్ట్ వీడియోలో మనం ప్రాంక్ చేసినాం కదా తన పైన, నేను ఏం క్వశ్చన్ వేసిన తనకి? ఆడే తీసేస్తున్నట్టు నేను వెళ్ళిపోతా అని అన్నాడు కదా, తీసేసినామంటే వెళ్ళిపోతా అంటే నేను తర్వాత నేను ఒకటి అడిగిన తనని, నీ ప్లేస్లో నేను ఉంటే నన్ను వెళ్ళిపో అన్నా, నాకు ఎలాంటి వచ్చినా కూడా నేను పోను అని చెప్పిన. బట్ వీళ్ళు నిజంగానే వేసుకొని నిజంగానే ఏడుస్తున్నారు. బట్ ఇది రియల్గా అయితే కాదు, చేసిన వాళ్ళ మీద ప్రాంక్ చేయాలనేసి, చేసే వాళ్ళ ఎలా రియాక్ట్ అవుతారని. సో బట్ ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరు ఏడ్చిర్రు, ఇది నిజం కాదు, జస్ట్ ఇది ప్రాంక్ అంతే. ఓకేనా? అసలు ఏంటంటే గైస్, నాకు చాలాసార్లు మెసేజ్ చేసింది, నాకు ఇట్లా మ్యారేజ్ అవుతుంది, నేను అరే మ్యారేజ్ గురించి కదా అది నిజమే కదా అని నేను సీరియస్గా తీసుకున్నాను. అది పెట్టడం కూడా నేను నీకు ఒక డౌట్ పుట్టించాలనేసి నేను ముందు పెట్టినాను నేను నీకు. నేనైతే అసలు సో గైస్ నాకైతే చాలా బాధ అనిపించింది అక్క వెళ్ళిపోతుందా అంటే. అసలు నేను ఓర్చుకోలేకపోతున్నాను లోపల మొత్తం అసలు ఏం డౌట్ ఈమె చేసిన దానికి అంటే మెసేజ్ చేసిన దానికంటే ఎన్ని ఇయర్స్ అయింది. ఇప్పుడు జాబ్ అయిపోయింది, అన్న అయిపోయినాయి, ఇప్పుడు మ్యారేజ్ ఇట్లనే ఫిక్స్ చేసేది అని మ్యారేజ్ అనుకొని నేను అక్క మెసేజ్ పంపంగా ఓహో మళ్ళీ వస్తావా అది ప్రామించుకున్నావు, ఇప్పుడు బ్రేక్ ఏంటంటది, మరి వాళ్ళ హస్బెండ్ వద్దంటాడు. అసలు నువ్వు మ్యారేజ్ ఫిక్స్ అయిందని అది రియలా ఫేకా? కాల్స్ కూడా చేసిన వీడియో గురించి నేను ముందే తనకి మెసేజ్ చేసా. బట్ తను ఒకరోజు అంటే కాల్స్ చేసింది నాకు, చాలా మెసేజెస్ చేసింది. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, తర్వాత అడుగుతాడేమో అని అనుకున్నా, కానీ ఏ రోజు కూడా ఒక డౌట్ అడగలేడు. అందుకే ఇప్పుడు నాకు ఎవ్వరి మీద డౌట్స్ ఉండవు గైస్. అనుకున్నా డౌట్ వస్తుందేమో అని అడుగుతాడేమో అని, వచ్చినప్పుడు నేను వెయిట్ చేస్తున్నా, కానీ ఈ టాపిక్ రాలేదు. ఇందాక చెప్పాను అనమాట, ఇప్పటికి నువ్వు ఉంటున్నా. సో ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? ఇట్లాంటి ప్రాంక్ ఇంకోటి ఏంటంటే గైస్, చేసిన మా ఇద్దరి మీదనే
ఫస్ట్ టైం నేను చేయడం వీళ్ళిద్దరి పైనే. సో ఏంటంటే ఏదేమైనా నేను టీంలో నుంచి వెళ్ళను. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, వస్తుంటారు. సో ఇందాక తను వెళ్ళినట్టు, కానీ నేను మాత్రం వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు నేను సపరేట్ అయిన అనుకోండి, వీళ్ళు వీడియోస్ తీయడం ఆపేస్తారు. మేము టోటల్గా ఆపేద్దాం అనుకున్నాం. అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అంటే కొంచెం ఓకే బెటర్ అన్నట్టుంది. ఇంకా కొంచెం ఎక్కువ వీడియోస్ మీ సపోర్ట్ వల్ల మేము ఎక్కువ వీడియోస్ తీస్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఏదేమైనా నేనైతే ఈ టీంలో నుంచి వెళ్ళను. ఎందులో చేసినా కానీ పక్క ఇక్కడికి వచ్చి మళ్ళీ చేయాల్సిందే, చేస్తా డెఫినెట్గా. ఒక్క నువ్వు అయితే ఇట్లా అయితే నాకు చాలా భయపెట్టించినావు. లైక్ వెళ్ళిపోతున్నా అనగా సీరియస్ మ్యాటర్ అయింది అనుకున్నా నేను. ఇప్పుడు మేము ఇద్దరం ఎట్లా చేయాలి, ఎవరు ఎట్లా కెమెరామ్యాన్ ఎట్లుంటాడు, కెమెరామ్యాన్ కూడా వెళ్ళిపోతా అండి మన ఎట్లా అది ఇది అనుకున్నాం. సో మీకైతే ఇప్పుడైతే అక్క అయితే ప్రాంక్ చేసింది. ఓకే ప్రాంక్ చేసిన ఇంకా వీళ్ళ పైన ఏమైనా ప్రాంక్ కానీ ఏమైనా చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో వీ కెన్ డూ ఎనీథింగ్. ఈమె పైన కూడా ప్రాంక్ చేయాలంటే కామెంట్ చేయండి. ఓకే నో ప్రాబ్లం. నేను దేనికి భయపడా. అబ్బా చూద్దాం. ఓకే డన్. అండ్ నరసింహ మీద కూడా ప్రాంక్ చేస్తాం. ఎవరి మీద ప్రాంక్ చేసినా చేసేది చెప్పి చెయ్యొద్దు, చెప్పి చెయ్యాలి. నేను చెప్పలేదు కదా. అసలు నేనైతే నిజంగా అనుకున్నా గైస్. సో గైస్ నెక్స్ట్ సండే మీకు ఒక మంచి కామెడీ వీడియో తీసుకొని వస్తాం మీ ముందరికి. కంటెంట్ మా ముగ్గురికి తెలుసు, ఎందుకంటే అది ప్రాంక్ కాదు, ఏం కాదు. మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేసినట్టయితే దాన్ని కూడా కామెంట్ చేయండి. వెయిటింగ్ అని. ఎందుకనంటే వీడియో తీసేది ఎందుకనంటే వైర్లెస్ మైక్ కావాలి. కాదు అది కాదు, యాక్చువల్గా మాకు కమెంట్ వచ్చింది. సో వీడియో తీయమనేసి నా పైనే కదా మీరు చేసేది, మీకు కమెంట్ వచ్చింది నా పైనే. సో నెక్స్ట్ సండే గురించి వెయిట్ చేయండి అంటుండు. వీళ్ళు నా మీద చేశారని నా రియాక్షన్ ఎట్లుంటుందో. సో కామెడీ ఉంటుంది గాయస్, టోటలీ కామెడీ ఉంటుంది. అండ్ చెప్పలేము కామెడీ వీళ్ళు చేస్తారని నేను చేస్తాను చూద్దాం. ఓకే గాయస్, బాయ్ గాయస్, విష్ యూ ఆల్. So please do like, share, comment and subscribe to our channel.